బాయ్ ఫ్రెండ్. ఎంతసేపు తెస్తావమ్మా టీ కూడా? ఇక్కడ తల పగిలిపోతా ఉంటే రా. నీకు నిజంగా నరేంద్ర టీ పెట్టలేక స్టవ్ అదేం అయిపోతుంది, కదా, గ్యాస్ అయిపోతుంది రోజు. అదేంది ఇది నేనేదో తెచ్చుకున్నానులే నేరేడు పళ్ళు. కాలిపోతుంది. కాదు, నీకు టీ పెట్టలేక స్టవ్ గ్యాస్ అయిపోతుంది. ఇంకో సిలిండర్ ఆర్డర్ పెడతాలే. ఒక ఇంటికి ఒక సిలిండరే ఇచ్చేది, ఒక ఇంటికి ఒక సిలిండరే ఇచ్చేది. టీ తాగే వాళ్ళ ఇళ్ళలో 2-3 సిలిండర్లు పెట్టుకోవాలి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నువ్వు టీ పెట్టడంలో. టీ పెడితే హెడేక్ అంతా అట్లా గాల్లో కలిసిపోవాలి, ఇంకా హెడేక్ తేగకూడదు. అవునా, ఓకే. నాకు టీ ఇష్టమా? మామూలుగా అడుగుతున్నా, టీ ఇష్టమా? నాకు లేదు. నాకు టీ స్మెల్ పడుతుందా? తెలీదు. తెలియదు. ఇప్పుడు చూడు, దాన్ని బట్టి చెప్తాను పడుతుందో లేదో. నరేంద్ర ఊరికే నన్ను ఇది చేయొద్దు. నేను లైఫ్లో ఒక్కసారి కూడా టీ తాగలేదని నీకు తెలుసు. తాగలేదు, పెట్టడానికి ఏమి ఇంకెవరు పెడతారు? నాకు పెడితే స్మెల్, నాకు అదంతా కళ్ళు తిరిగిన స్మెల్, ఏదో మెడిసిన్ స్మెల్. ఇప్పుడు నీకు ఇది వాసన చూపిస్తా, కళ్ళు తిరిగి కానీ పడిపోకపోతే నువ్వు అబద్ధం చెప్పు. నాకు నిజంగానే టీ పెట్టేటప్పుడు డికాషన్ స్మెల్. ఇప్పుడు నువ్వే అన్నావు కదా కళ్ళు తిరుగుతా అని, ఇప్పుడు కానీ కళ్ళు తిరగకపోతే నువ్వు చెప్పింది అబద్ధం. చూడు కళ్ళు తిరిగి. యాక్టింగ్ ఏదో వీడియోలో చేస్తే మన ఫాలోవర్లు ఉన్న పెరుగుతారు కదా రుచి. అయినా నేను సీరియస్ గా చెప్తున్నాను నరేంద్ర, యూ ఏ షుడ్ గమ్మునే అప్రిషియేట్ ఉండు. మై వర్క్. అట్లా అనబాగు, నేను తాగేవాడిని టీ బాగుండదు అదంటే నాకు ఇప్పుడు ఎట్లా తాగాల్సింది? కాదు, నువ్వు అమ్మనే ఉండు. నువ్వు ఏదైనా నాకు నచ్చింది నీ కోసం పెట్టినా నువ్వు అప్రిషియేట్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయొద్దు. నన్ను ఇంకా పెట్టాలి, ఇంకా బాగా పెట్టాలి, ఇంకా బాగా పెట్టాలి అని చెప్పి. ఇలాంటి టీ నా జన్మలో తాగలేదు రుచి. నేను నువ్వు కాఫీ అడిగితే నేను ఎంత హ్యాపీగా పెట్టిస్తాను, అవునా కాదా? చాలా బాగుంది టీ. ఎక్కడ నేర్చుకున్నా రుచి? టీ అంగడి పెట్టుకున్నావు ఇద్దరం? ఇంకా ఫ్యూచర్లో అదే నాకు అర్థం అవుతాను. నువ్వు మాస్టరు, నేను వచ్చి గ్లాసులు కడుగుతా. నేను కౌంటర్లో కూర్చుంటా. ఏడా? టీ దగ్గర. బిల్లింగ్ కౌంటర్ కాడ కూర్చుంటావా? మరి టీ పెట్టేది ఎవరా? నువ్వు. గ్లాసులు కడిగేది నువ్వే. అంతా నేనే. నేను జస్ట్ డబ్బుల వరకు చూసుకుంటా. లెక్కలు చెప్తావా నెల వచ్చేసరికి? లేకపోతే చల్లగా జోబులో పెట్టేస్తావా? నీలాగైతే అస్సలు ఉండదు. నీ జోబులో పెట్టుకొని నెల ఆఖరికి వచ్చేసరికి బంగారం కొనేస్తావు. ఇప్పుడు బంగారం గురించి ఎందుకు ఎత్తున్నావురా టీ దగ్గర నుంచి వెళ్ళి? కాదు నరేంద్ర, నేను టీ ఏం టీ పొడి కోసం వాడావు? పెట్టా. ఏం టీ పొడి వాడావు? తెలియదు నాకు, ఇంట్లో ఏది ఉందో అది వాడా. స్టవ్ పక్కన ఉంది అదేనా? నువ్వు వారధి ఫార్మ్స్లో తెచ్చిన జాగిరితో బెల్లం వేసి టీ పొడి డికాషన్ వేసి వాటర్లో వేసి, నేను నాకు తెలిసి లైఫ్లో ఇది ఒక ఇంకోటి చెప్పేదా? 4th టైం అలా పెట్టడం. నువ్వు టీ పొడి అనుకొని మిరియాల పొడి వేసావు. మా ఎంత బుస్సేస్తున్నావు, నవ్వాలి ఇప్పుడు నేను అది. నిజంగా మరి ఎట్లా తాగుతున్నావు? మరి నేను తాగను. మిరియాల పొడికి టీకి డిఫరెన్స్ తెలీదా నాకు? సరేలే వదిలే. నువ్వు పెరుగు తింటావా? తిన్ను. ఎంత తిన్నావు? నచ్చదు. నచ్చదు అంటే ఎప్పటికీ నచ్చదు. నచ్చకపోయినా తింటే నచ్చక మానదు. సరే, నువ్వు పిజ్జా తింటావా? ఇట్లా కొట్టు. నువ్వు పిజ్జా తింటావా? తింటాను. ఈరోజు తింటావు నాతో? తిన్నా. మరి తింటేనే కదా తెలుస్తుంది. తింటాను, ఈరోజు తిన్నా. తాగితేనే కదా బాగుంటుందా లేదా తెలిసేది. తాగు. నాకు సారీ. మీలో కూడా ఎవరైనా పెరుగు ఇవన్నీ తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారా రుచిలాగా? యాక్చువల్గా నేను ఒకటి మాట్లాడదాం అనుకున్నాను నరేంద్ర. మాట్లాడు, ఎందుకు వదిలేయాలి? నేనంట 0.05x మాట్లాడతానంట. రుచి అక్క మాట్లాడితే నేను 2x స్పీడ్లో పెట్టి వినాలి బ్రో అంటున్నా. నేను 5x మాట్లాడతానా? నువ్వు కరెక్ట్గా మాట్లాడతావేమో, నేను కొంచెం తిక్కగా మాట్లాడతానంట. చాలా రోజుల తర్వాత మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం రుచి. చాలా వీక్స్ తర్వాత ఏమో కదా చేస్తే, బయటకు వెళ్ళి ఏదో వ్లాగ్ చేస్తాం లేదా వేరే ఊర్ల మీద పడి తిరుగుతాం. ఇట్లా ఇంట్లో కూర్చొని మాట్లాడి చాలా రోజులైంది. అప్డేట్స్ ఇవ్వు మన వాళ్ళకి. నెక్స్ట్ ఏం వ్లాగ్స్ రాబోతున్నాయి, ఏంటి కథ? వ్లాగ్స్ అంటే
ఏం పెద్ద మార్నింగ్ది ఈవినింగ్ అడిగారు చాలామంది. చెప్పాను నేను కమెంట్స్లో ఇంక నుంచి మార్నింగ్ 8కి వస్తుంది అని చెప్పి. మాకు టైమింగ్స్ కుదరట్లేదు గాయస్. వర్క్ అయ్యేసరికి ఆ టైంలో మళ్ళీ అప్లోడ్ చేయడం ఎడిట్ చేయడం కష్టంగా ఉంది. సో నైట్ అయితే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసి అప్లోడ్ పెట్టేసాం అనుకోండి, మార్నింగ్కి ఈజీగా పబ్లిష్ అయిపోద్ది కదా. సో మాకు అది కొంచెం ఈజీగా ఉంది. సో ఇంక నుంచి మార్నింగ్ 8కి వస్తాయి బ్లాగ్స్. చూద్దాం ఎట్లా పోతాయో, దాన్ని బట్టి మళ్ళీ కావాలంటే ఒక నెల తర్వాత మీరు ఒకసారి ఏమైనా మాకు సజెషన్ ఇవ్వండి. లైక్ ఈవినింగ్ చేసేదానికి మాకు ప్రాబ్లం లేదు, కానీ వర్క్ ప్లస్ ఎడిటింగ్ ఇవన్నీ చేసేదానికి టైం పెట్టేస్తుంది. నైట్ అనుకోండి, నరేంద్ర పడుకునే ముందు కొంచెం టైం స్పెండ్ చేసి హాఫ్ అన్ అవర్ అట్లా ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టేస్తాడు. నైట్కి అది అప్లోడ్ అయిపోతుంది. మీకు తెలుసో తెలీదో, అప్లోడ్కి మినిమం వైఫై స్పీడ్లో ఉన్న మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిద్ది ప్రాసెసింగ్ అదంతా అయ్యే కుందికి. ఎందుకంటే మనది క్వాలిటీ కొంచెం బెటర్గానే ఉంటుంది కదా, 4K అట్లా. సో టేక్స్ టైం అనమాట. అందుకని మార్నింగ్ అయితే బెటర్ అనుకుంటున్నాం. మీరు ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి మాకు కామెంట్లో. మార్నింగ్ ఈవినింగ్ అని నరేంద్ర యూట్యూబ్లో పోల్ పెట్టేది అనుకుంటుందా రుచి? నేను కమెంట్స్ చూశాను రుచి. కొంతమందికి ఈవినింగ్ కంఫర్ట్ అంట, వాళ్ళు వర్క్ అయిపించుకొని అట్లా పడుకునేటప్పుడు లేకపోతే డిన్నర్ చేసేటప్పుడు చూస్తారంట. చాలామంది ఏమంటే మేము మార్నింగ్ టైం ఫ్రీగా ఉంటాము, మార్నింగే పెట్టండి మాకు అంటున్నారు. సో వాళ్ళు హాఫ్ ఉన్నారు, వీళ్ళు హాఫ్ ఉన్నారు. ఇంకా మనకి ఎట్లాగో ప్రస్తుతానికి ఈవినింగ్ పూట కష్టంగా ఉంది కాబట్టి కొన్ని రోజులు మార్నింగ్ పెట్టి చూద్దాం. ఒక 1 month ఎంగేజ్మెంట్, అందరూ యాక్టివ్గా ఉన్నారా లేదా అట్లా అర్థం అవుతుంది కదా. ఎక్కువ మంది కానీ ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం నెక్స్ట్. ఓకే గైస్, మీరైతే కమెంట్ చేయండి ఒకసారి తెలుసుకుందాం. ఇంకేం గాయస్ సంగతులు? హ్యూమిడిటీ ఎక్కువ ఉంది నెల్లూరులో, చెమటలు గారుతూ ఉన్నాయి. మొహం చూస్తే తెలుస్తుందిలే. నా ఫేస్ రౌండ్గా అవుతుంది మధ్యట, నాది కర్రీగా అవుతుంది. నీదేమో అంటే నువ్వు సన్నగా నీ డైట్ టిప్స్ అడిగారయ్యా. ఎందుకులే రుచి, నాదేముంది పిల్ల బచ్చాగా, నా డైట్ ఎందుకు ఏమో అదనేది నేను చూస్తున్నారు కదా 3 months 4 months నుంచి. మేబీ ఇంకొంచెం టైం పడుతుందా నీకు చెప్పేదానికి? ఏం లేదు, సింపుల్గా నువ్వు ఏం చేస్తావు ఏంటి అని చెప్పేదానికి. ఏం లేదు గైస్, నా డైట్ గైస్ నిజమేనా? చాలామంది నా డైట్ ప్లాన్ అడుగుతున్నారంటే రుచి చెప్తుంది. మరి నన్ను కిండల్ చేయడానికా లేకపోతే ఏమో అర్థం కావట్లేదు. ఎనీవేస్, ఒకవేళ నిజమైతే చెప్తాను నేను ఏం డైట్ ఫాలో అవుతున్నాను లాస్ట్ 3-4 months నుండి అని. నేను 90 kgs ఉన్నా ఎప్పుడు 3 నెలల ముందు. 3 నెలల ముందంటే ఏమంత రుచి మా? 3 నెలల ముందంటే ఏం నెల వస్తుంది మా? ఏప్రిల్, మే, జూన్, మార్చ్ స్టార్టింగ్లో 90 kgs ఉన్నాను నేను. ఈరోజు మార్నింగ్ వెయిట్ చూసుకుంటే 82 kgs ఉన్నాను. అంటే దగ్గర 8 kgs తగ్గాను. హెల్దీగానే తగ్గాను. ఏదో పస్తులుండి ఒళ్ళంతా ఇట్లా సాగిపోయి అట్లేం తగ్గల. అది హెల్దీగా తగ్గడం కాదు. ఎవరైనా కూడా వెయిట్ తగ్గాలనుకుంటే హెల్దీగానే తగ్గండి, ఓకేనా? సో నా డైట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ ఏం తిన్ను, 2 full eggs తింటా. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే వర్షం. 2 full eggs తింటాను విత్ ఎగ్ యాక్. చాలామంది లోపల ఉన్న పసుపు దాన్ని తినకూడదని చెప్తారు. ఇట్లాంటి పెద్ద మనుషులు తింటే ఏమవుతుంది మా? కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పి కొలెస్ట్రాల్ పెంచుకున్న వాళ్ళే చెప్తారు మనకి. ఏం ఇబ్బంది లేదు, 2 eggs ఫుల్ తింటే ఏమి అంతేం పెరిగిపోదు. ఎందుకంటే మీరేమి దాంతోపాటు 4-5 దోశలు బొండలు ఏం తినట్లేదు కదా. సో మార్నింగ్ 2 eggs తింటాను. నానబెట్టిన ఈ బాదం పప్పు ఒక 4-5 తింటాను అంతే. అది తిని దానికి ముందు వాటర్ తాగుతాను బాగా. అంటే డేలో ఒకవేళ వాటర్ తాగడం మర్చిపోయినా ముందు తాగుంటాను కాబట్టి. సో అది నా బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ వరకు ఏం తిన్నాను. లంచ్లో మా అమ్మ ఏం చేస్తే అది తింటా, ఫుల్గా తింటా. ఏం తింటా ఫుల్గా? కూర తాలింపు తింటా, రైస్ ఇంతే తింటా. ఆకలంతా తీరే వరకు కూర తాలింపు తింటా. ఆకలి తీరడానికి రైస్ ఎక్కువ తిన్నాను. సో అది నా లంచ్. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ డిన్నర్ వరకు ఏమి టచ్ చేయను. ఈవినింగ్ ఖచ్చితంగా రోజుకు 10 kilometers నడుస్తా. ఈవినింగ్ 5 కానీ 6 కానీ గ్రౌండ్కి వెళ్తా. మార్నింగ్ కూడా వెళ్తాను, మర్చిపోయా చెప్పడం. మార్నింగ్ ఒక 5 kilometers, ఈవినింగ్ ఒక 5 kilometers ఖచ్చితంగా నడుస్తా, రుచి వచ్చినా రాకపోయినా.
సో అది అయిపోద్ది. ఇంకా నైట్ డిన్నరు ఒకే ఒక చపాతీకి వెనక పక్క ఒక ఎగ్, ముందు పక్క ఒక ఎగ్, 0 ఆయిల్. మళ్ళీ దాంట్లోకి కూరగాయలు ఎక్కువ ఫైబర్ దొరికేటట్టుగా ఏదో ఒకటి చేస్తుంది మా అమ్మ. తాలింపు కానీ కర్రీ కానీ అది తినేస్తా. వీక్లీ ఒక 2-3 టైమ్స్ ప్రోటీన్ కూడా కావాలి. ప్రోటీన్ లేకపోతే ఏమవుద్దంటే బాడీ సన్నగా అయిపోద్ది, ఉన్న మజిల్ అంతా పోతుంది, ఏదో పేషెంట్ లాగా కనిపిస్తాం. సో ప్రోటీన్ తింటే వెయిట్ తగ్గుతూ ఉంటాం, అట్లాగే మజిల్ కూడా అలాగే ఉంటుంది. సో అందుకని చికెన్ తింటా 2-3 టైమ్స్ వీక్కి. అది నా డైట్ ప్లాన్ లాస్ట్ 3 months నుంచి. అది పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. తినే పోర్షన్ తగ్గించా, ఫైబర్ కోసం కూరగాయలు ఎక్కువ తింటా, ప్రోటీన్ కోసం చికెను ఎగ్స్ తింటా, చాలు. ఒకవేళ ఇది మీకు సెట్ అవ్వద్దు అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ డైట్తో పాటు రోజుకు ఒక 10 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవండి, ఓకేనా? మీరు కూడా చాలా విజిబుల్ రిజల్ట్స్ చూస్తారు మీ బాడీ వెయిట్లో. ఓకేనా రుచి? ఇదే నన్ను అడిగింది. నేను చెప్పింది కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే థ్యాంక్స్ చెప్పండి గైస్. కానీ నువ్వు ఒకటి మర్చిపోయావు మరి. నువ్వు మధ్యలో టీ తాగుతావు, టీ కాఫీ. షుగర్ వేసుకుంటానా? ఈరోజు వేసుకున్నావు కదా. వేసుకోవాలా? జాగిరి వేసావు కదా. వారధి ఫార్మ్స్ నేత్ర దగ్గర కొనుక్కొచ్చుకున్నాను. అది అక్కడక్కడ మీరు బిర్యానీలు వాళ్ళు చూపించేదానికి అవి తింటారు కదా. ఏంది? బిర్యానీలు చూస్తున్నారు కదా వీడియోలో చూపించేదానికి ఒక ముద్ద తింటాను. అబద్ధాలు చెప్పాక డబ్బులు కట్టేసి అటు పెట్టేసి వస్తారు అవుతుందిరా. రుచి తినేస్తుంది, నేను ఆ ఒక్క ముద్ద తింటాను వీడియోలో. రుచి ఆర్డర్ పెట్టుకునేది నీది, నువ్వు ఆర్డర్ పెట్టుకుంటువి. అదే డబ్బులు కట్టి ఆర్డర్ పెట్టి వస్తారా? ఓ కాదులే గైస్, ఆమె ఏదో జోక్లు వేస్తుంది. నేను తినేది అంతే, బిర్యానీ ఎప్పుడన్నా పెట్టుకున్నా వీడియోలోనే తింటాను. టీ తాగుతానని చెప్పి కంప్లైంట్ చేసింది కదా, అనేసావు కదా అందరి ముందు ఆడ లైవ్లో. టీ తాగుతాను కంప్లైంట్ చేసావు కదా. నేను నిజం చెప్తున్నా, 3-4 months నుంచి గైస్ టీ కాఫీలో షుగర్ వేసుకోవడం మానేసా. ఏమ్మా నిజమేనా? కాఫీ తాగినా షుగర్ ఇంత కూడా వేసుకోను. నిన్న మొన్న దాన్ని ఏమంటారు రుచి, బెల్లం, తాటి బెల్లం ఏదో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారధి ఫార్మ్స్లో కొనుక్కొచ్చుకున్నాం, బాగుంది అది. సో అది వేసుకొని తాగుతున్నా, చూద్దాం. ఇది గైస్ ఓవరాల్గా నా డైట్ ప్లాన్, ఇంకేం లేదు. బోర్ కొట్టించుంటే సారీ. ఇంకేం సంగతులు మరి? ఏమన్నా చెప్తావా? నీతో చాలామంది వీడియోలు చేయమని అడుగుతున్నారు, నువ్వేమో ఇంట్రెస్ట్ చూపించట్లా. ఇంట్రెస్ట్ చూపిది గాయస్, నేను అడుక్కుంటే 4-5 సార్లు అప్పుడు చేస్తుంది వీడియో. మీరన్నా చెప్పండి, అంటే మీ దగ్గర చాలా విషయం ఉంది, వైరల్ అయిపోతారు, బాగా చేయండి వీడియోస్ మీ కొడుకు కోడలతో అని చెప్పండి మీరు కమెంట్స్లో. నేను మామూలుగా చెప్పురా కావాలని చెప్పి. నిజంగానే నీతో వీడియోలు తీయమని అడుగుతున్నారు మా వాళ్ళు. ఎట్లాంటి వీడియోలు? నాకు తెలిసి తీసేస్తా పట్టయితే. వంటలు ఏమన్నా చేస్తావా? నీకు తెలిసిన వంటలు చేస్తావా రేపు నుంచి? నాకు తెలిసిన కదా, నెల్లూరులో పప్పుచారు ఫేమస్ గైస్, నా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. పులుసు పప్పు అంటాం నెల్లూరు వాళ్ళని. ఆ కూర చేపిస్తాం మా అమ్మ చేత. ఎప్పుడన్నా మీరు బయటికి పోయినా చేసుకోవడానికి యూట్యూబ్లో చూసుకొని మేము కూడా చేసుకుంటాం ఆ కూర. ఓకేనమ్మా? అది చేస్తావా? పులుసు పప్పు బ్లాగ్ రాబోతుంది ఇంకో 2-3 రోజుల్లో. ఇంకేం బాగా చేస్తావు మనం కూరగాయలు? రసం, మా అమ్మ రసానికి నెల్లూరు మొత్తం పేరుందనమాట. నెల్లూరు ఊరవతలు ఉన్న వాళ్ళు మా బంధువులు కూడా వచ్చి మా అమ్మ చేత రసం చేసుకొని తినెళ్తూ ఉంటారు. తిట్టబాకండి అని చెప్పు. మా అబ్బాయిని తిట్టబాకండి, వాడు ఊరికే కామెడీగా అంటాడు. కామెడీగా ఇట్ అంటాను, దానికే మీరు కొట్టినట్లు అనుకోవద్దు. అది లైక్, హైప్, సబ్స్క్రైబ్ అని చెప్పు, వీడియో పెట్టేద్దాం. ఓకే గాయస్, ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళలేదా మనం? నేను మార్నింగ్ వెళ్ళాను, తిన్నాక వెళ్తా, డిన్నర్ చేశాక వెళ్తా. ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ ఫ్రై చేశారు అత్త, ఫుల్గా తిన్నాము, వర్క్ చేసుకుంటున్నాము. ఈరోజు ఏదో మత్తుగా ఉంది. సో వీ నీడ్ దట్ స్లో డేస్ అంటారు కదా, అలాగా. కొంచెం క్లైమేట్ కూడా బాగాలేదు ఈరోజు నెల్లూరులో. ఎంత ఉక్క అంటే బాబోయ్, చాలా ఉక్కబోస్తుంది. నందరాజుడు గొర్రెలు మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు అక్క అవుతుందా చెల్లి అవుతుందా తెలియదు, ఒక సిస్టరు వాళ్ళ బుడ్డోడు వాళ్ళ బాబు ఉంటాడనమాట. 1 year 2 years ఉన్నాయి వాడికి. వాడు మన వ్లాగ్స్ వాళ్ళ అమ్మ టీవీలో చూస్తుంటే, నువ్వు లాస్ట్లో బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్ అంటావు కదా,
కిస్ పెడుతున్నట్టుగా. వాడు తిరిగి నీకు కిస్ పెడతా ఉన్నాడు. ఆ వీడియో మనకు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. భలే క్యూట్గా ఉన్నాడు వాడు. వాడికి హాయ్. వాడి వీడియో కూడా చూస్తాడు ఆ బుడ్డోడు. వాడికి హాయ్. వాడి పేరు తెలియదు. సిస్టర్ మీరు చెప్పండి మీ కొడుకు. మళ్ళీ రంగంపేటలో కూడా ఒకడు, తిరుపతిలో మా రుచి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక బుడ్డోడు ఉన్నాడు అనమాట. వాడు వీళ్ళ పెద్దమ్మని గుర్తుపెట్టాడంట. వీళ్ళ పెద్దమ్మ మా వీడియోలో ఒక దాంట్లో పడింది అనమాట. చూసి మీరు వీడియోలో వస్తారంటే అప్పుడు మమ్మల్ని అడిగాడంట, వాళ్ళని నాకు చూపియండి. ఇంకా వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఆ బుడ్డోడితో మాట్లాడాం. ఇంతే, మేము 10 నిమిషాలు మాట్లాడితే వాడు మొత్తం ఇంతే. ఎల్కేజీ వాడు నవ్వుతానే వాడు ఏం చేస్తున్నాడు? నీకు కూడా హాయ్ రా బుడ్డోడా. వాడు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటాడు. రే బుడ్డోడా నీకు కూడా హాయ్ రా. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, టీవీలో మన బ్లాగ్ నేనేదో మాట్లాడుతుంటాం కదా, ఆ టీవీలో వీడు హాయ్ చెప్తుంటే మనం మాట్లాడట్లేదంటే టీవీలో నుంచి. అందుకని ఫోన్లో మాట్లాడుతుంటే వాడు పోయి టీవీ దగ్గర నిలబడుతున్నాడు. టీవీలో మాట్లాడితేనే రిప్లై ఇస్తాడంట. ఇదేదో చిన్నప్పుడు మా టీవీలో షోల్లో మాట్లాడతారు కదా అట్లా అనుకుంటున్నాడు వాడు. అందుకని నేను ఏమని చెప్పానంటే, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు పెళ్ళి అని చెప్పాను కదా, మా అక్క పెళ్ళి. ఆ పిల్ల పెళ్ళికి వెళ్ళినప్పుడు నీతో వ్లాగ్ తీసి పెడతాం లేరా, నిన్ను చూపిస్తాము, టీవీలో చూద్దు అని చెప్పాము. సో మన వీడియోస్ చిన్నపిల్లకాయలు కూడా చూస్తున్నారట్టయితే. ఈ వీడియో చూస్తున్న బుడ్డోళ్ళందరికీ హాయ్, పాపలందరికీ హాయ్. మీ అమ్మోళ్ళ చేత కమెంట్ పెట్టియండి మా వీడియోకి. ఈరోజు ఎవరెవరైతే పిల్ల ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ. బ్రదర్స్ సిస్టర్స్కి కూడా హాయ్, ఆంటీ అంకల్స్కి కూడా హాయ్, అవ్వ తాతలకు కూడా హాయ్. అంటే మన వీడియోస్ అన్నీ జేజవ్వ జేజి తాతలకి వాళ్ళకి నమస్కారం. నమస్కారం ఓకే గైస్, బాయ్ 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 బాయ్. మా అమ్మ ఏదో చెప్తుంది నాకు. మరి ఆడ నుంచో ఎందుకు అవుతున్నావు? మా అమ్మ ఏదో చెప్తుంది, ఆగండి గైస్. నమస్కారానికి నమస్కారం. చెప్పమా. ఇది కూడా పడిపోయింది ఇప్పుడు నువ్వు అనింది కూడా. చెప్పు. నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం. నమస్కారం. మేము నమస్కారం, వందనాలు. వందనాలు కూడా చెప్తావా? చెప్పు నాకు ఒకసారి. వందనాలు. ఎందుకు మా ఓవర్ యాక్షన్? వందనాలు ఎవ్వరు చెప్పరు, నమస్కారం చెప్తారు. బాయ్ బాయ్ గైస్, బాయ్ గైస్.